శివదేవునికి మనమంటే ప్రాణం. నిన్ను బతికించుకోవడానికి అడవిలో పులులతో పోరాటం చూస్తేనే అర్థమవుతుంది. అవును శివదేవా, పాపం పున్నమి. గతంలో నేనేమన్నా కూడా తను మనసులో పెట్టుకోకుండా నన్ను తన తల్లిని చూసుకున్నట్టు చూసుకుంటోంది. అవును, ఇప్పుడు చెప్తా దీని సంగతి. రండి రండి. హాయ్ లక్ష్మి. హాయ్. హాయ్ లక్ష్మి. సారీ, నేనే టైం చూసుకుని వద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. ఈ ఇంట్లో ఒకదాని మీద ఒకటి సమస్యలు పడుతూనే ఉన్నాయి. మీరు కూర్చోండి కూర్చోండి. ఈ మధ్య చాలా బిజీ అయిపోయావు లక్ష్మి, అందుకే మేమే వచ్చాం. థ్యాంక్స్ పద్మా. లక్ష్మి, మీ కోడలా? కోడలే కాని ఫ్రమ్ గూడెం. ఏంటి, ఆ మూలికలతో నాటు వైద్యం చేస్తారే ఆ గూడెం అమ్మాయా? ఆ గూడెమే. అది నాటు వైద్యం కాదండి, ప్రకృతి వైద్యం. ఇంగ్లీష్ వైద్యం కంటే మెరుగైనది, విలువైనది. ఏంటి పున్నమి, ఇంటికొచ్చిన గెస్ట్లతో ఎలా బిహేవ్ చేయాలో తెలీదా? అయ్యో రామా, వాళ్ళనిప్పుడు నేనేమన్నానత్తయ్యా? వాళ్ళకి తెలియందే చెప్తున్నాను అంతే. వాళ్ళకి నువ్వేం చెప్పనక్కర్లేదు, కానీ వెళ్ళి మంచి వంట చెయ్యి. ఈ రోజు నా ఫ్రెండ్స్ ఇక్కడే భోంచేస్తారు. అలాగే అత్తయ్య, నానమ్మకి భోజనం పెట్టేసి త్వరగా వచ్చేస్తాను. ఏయ్, వీళ్ళు కూడా మనుషులే, వీళ్ళకు కూడా ఆకలి అవుతుంది. అందరూ ఒకేసారి తినొచ్చు, ముందు వెళ్ళి వంట చెయ్యి. అది కాదత్తయ్య, నానమ్మ టాబ్లెట్స్ వేసుకోవాలి, అందుకే నానమ్మకి అన్నం పెట్టేసి వచ్చేస్తాను. అరగంట ఆలస్యంగా తింటే ఆవిడేం చచ్చిపోదు. అత్తయ్య, ఏంటక్కడ గొడవ? నువ్వెందుకమ్మా? పర్వాలేదు. నానమ్మ పరిస్థితి బాగలేక ఇక్కడున్నారు, లేదంటే వారి స్థానమేంటో మీకే బాగా తెలుసు. అసలే మీ స్నేహితులు వచ్చారు, వాళ్ళ ముందు ఎలా మాట్లాడాలో కాస్త తెలుసుకుని మాట్లాడండి. ఇప్పుడు నేనేమన్నానని అలా మాట్లాడుతున్నావు? నా ఫ్రెండ్స్ కోసం భోజనం చేయమనడం కూడా తప్పేనా? మీరు అది మాత్రమే చెప్పలేదు అత్తయ్య. అమ్మా పున్నమి, మీ అత్తయ్య చెప్పినట్టు చేయమ్మా. అరగంట ఆలస్యమైనంత మాత్రాన నిజంగానే నేనేం చచ్చిపోను. నానమ్మ. అవును పున్నమి, ఇంటికి గెస్ట్లు వచ్చారు, ముందు వాళ్ళని గౌరవించడం పద్ధతి. థ్యాంక్స్ శివదేవ్ గారు, మీరైనా నన్ను అర్థం చేసుకున్నారు. నాన్న, అతిథులకి ఏం తక్కువ కాకుండా చూసుకునే బాధ్యత నాది. మీరు లోపలికెళ్ళండి. నానమ్మ, పదండి. మీకు పెట్టేసిన తర్వాత వీళ్ళకేం కావాలో నేను చూసుకుంటాను. పదండి. పున్నమి, నా ఫ్రెండ్స్ ముందు నన్ను అవమానిస్తావా? అమ్మా, అయినా ఇందులో అవమానం ఏముంది? పున్నమి కరెక్ట్గానే చెప్తుంది కదా. హాయ్ ఆంటీ. హాయ్. అదే, రాజమాతకి హార్ట్ సర్జరీ అయ్యి ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు, అందుకే పున్నమి అంత కేర్ తీసుకుంటుంది. అంటే మీరేం ఇబ్బంది పడకండి. అలాగే పున్నమి మిమ్మల్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. అమ్మా, నేను బయటికి వెళ్తున్నాను, చిన్న పనుంది, చూసుకొని త్వరగా వచ్చేస్తాను. పున్నమి, నువ్వు కూడా అమ్మ ఏం చెప్తుందో విను. అలాగే వకీల్ సాబ్. సరే. వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళి ఆవిడికి కడుపు నిండా భోజనం పెట్టు. చెప్పాడు కదా నా కొడుకు.
ఆ తర్వాత మాకు వంట చెయ్యి. వెళ్ళు. థ్యాంక్స్ అత్తయ్య. థ్యాంక్స్ వకీల్ సాబ్. పదండి. అమ్మా పద రూమ్లోకి వెళ్ళిపోదాం. మీరు కూర్చోండి. ఏంటి లక్ష్మి, మనం వనజ బర్త్డే కేకుని ఇక్కడ కట్ చేద్దామని వచ్చాం. ఏంటి ఇంత డిస్టర్బ్ గా ఉంది? అలాంటిదేం లేదు. మన పార్టీకి అడ్డు చెప్పేవాళ్లే లేరు. మన పార్టీ మనది. మ్యూజిక్ అనేది ఉంటుంది కదా. మనం ఎక్కడుంటే అక్కడ మ్యూజిక్ ఉంటుంది. నేను అరేంజ్. మా నాన్నమ్మని ఇబ్బంది పెడతారా? వీళ్ళ సంగతి ఇలా కాదు, వీళ్ళకు అర్థమయ్యే భాషలోనే చెప్పాలి. చెప్తా.